దృష్టికి చెందిన మీడియా వైపు నుంచి మాత్రం ఈ అత్యుత్సాహం నడుస్తోంది. ఇది డెఫినెట్గా డైవర్షన్ స్కీమ్ కూడా ఉండొచ్చు దీనిలో. అంటే మీరన్నట్టుగా ఈ డ్రగ్స్ దొరికినటువంటి సందర్భము పోర్టుల్లో ఇది ఇంతకుముందు కూడా జరిగింది. ఇంతకుముందు కూడా వైఎస్ఆర్సీపీ పాలనలో కూడా 4-5 కంటైనర్లు అక్కడ ల్యాండ్ అయినాయి అనేది వార్త వచ్చింది, కానీ తర్వాత ఏమైపోయినాయి అనేది తెలియదు. కాకినాడ పోర్టు కాదు అది, ఇది కాకినాడ పోర్టు. ఇంతకుముందు జరిగింది వైజాగ్ దగ్గర. అక్కడ ఆ పోర్టులో దొరికినాయి అన్నారు. తర్వాత ఆ కంటైనర్లు ఏమైపోయాయి అనేది ఫాలో అప్ న్యూస్ లేదు. బహుశా ఆ డ్రగ్సే రాడిసన్ పబ్లోనూ ఇక్కడ సర్క్యులేట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మస్తాన్ సాయి వివాదంలో కూడా ఆ డ్రగ్సే ఉండుండొచ్చు. సో డ్రగ్ బిజినెస్ వెనకాల ఎవరున్నారు అనేది కూడా ఒకసారి ఈ సందర్భంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా, అంటే డ్రగ్స్ అనగానే అదేదో నైజీరియన్స్ మాత్రమే సరఫరా చేస్తారు, వాళ్ళు పెడ్లర్స్గా ఉంటారు, కాలేజీల వాళ్ళు అలాగే ఈ సినిమా వాళ్ళు మాత్రమే కన్జ్యూమ్ చేస్తారు అని చెప్పి ఒక స్థిరమైన అభిప్రాయాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది సమాజంలో. ఫిలిం నగర్లో మాత్రమే డ్రగ్స్ కన్జ్యూమ్ అవుతాయి, ఈ నైజీరియన్స్ మాత్రమే వాటిని పట్టుకొచ్చి సర్క్యులేట్ చేస్తారు అనే ఒక ప్రచారం చాటున రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయ నాయకులు కూడా ఈ వ్యాపారంలో బలంగా ఉన్నారు. వాళ్ళ మద్దతు లేకుండా, వాళ్ళ జోక్యం లేకుండా, వాళ్ళ ప్రమేయం లేకుండా డ్రగ్స్ సర్క్యులేట్ అవుతున్నాయనేది నమ్మే పరిస్థితి కాదు. కాకపోతే చెదురుమదురు సంఘటనలు జరగచ్చు, అక్కడక్కడ దాడులు చేస్తారు, దాన్ని ఖండిస్తారు, ఈ హడావిడి జరుగుతుంది. కానీ ప్రధానంగా డ్రగ్ బిజినెస్ వెనకాల ఉన్నటువంటి రాజకీయ సంబంధాలు ఏమిటి, ఈ పోర్టుల్లో దొరుకుతున్నటువంటి కంటైనర్లు ఎలా బయటకు వెళుతున్నాయి, వాళ్ళే పట్టుకుని వెళ్తున్నారా, నైజీరియన్సే వచ్చి భుజాల మీద వేసుకుని తీసుకెళ్తున్నారా అనేది చూస్తే దానికి డెఫినెట్గా అవకాశం లేదు. స్థానిక రాజకీయ నాయకుల జోక్యం లేకుండా ఏ ఏరియాలో అయినా కానీ, ఆ ఏరియాలో ఉన్నటువంటి ఏ పార్టీకి చెందిన రాజకీయ నాయకులైనా కానీ, అధికార పార్టీకి చెందినటువంటి రాజకీయ నాయకుల జోక్యం లేకుండా డ్రగ్స్ సర్క్యులేషన్ జరుగుతోంది అని అనుకోలేని పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ ఏరియాలో ఎప్పుడూ రాడార్ వెళ్ళలేదు, ఆ ఏరియాలో ఇప్పటిదాకా ఎవరూ దృష్టి పెట్టలేదు. కేవలం సినిమా వాళ్ళు కూడా భరించేస్తున్నారు. ఓకే, మేము ఏరియాలో దానికి కట్టుబడి ఉంటాం, మా మీద మీరు విమర్శలు చేసుకోండి అంటున్నారు. కానీ వాళ్ళు కూడా ఎక్కడ కలెక్టివ్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, సమాజంలో ఇంకెవరు తీసుకోవట్లేదా, ఇంక ఏరియాలోనూ కన్జ్యూమ్ అవ్వటం లేదా డ్రగ్స్ అని మాట్లాడట్లేదు. అదొక గొడవ నడుస్తోంది ప్యారలల్గా. వీటన్నిటినీ పక్కదారి పట్టించి ఇప్పుడు ఈ రిలేషన్స్కి సంబంధించి, అక్రమ సంబంధాలకు సంబంధించినటువంటి వార్తలు సర్క్యులేట్ చేయటం, దీంతోపాటు ఈ వేణుస్వామి లాంటి వివాదాలు, ఈ వివాదాలను హైలైట్ చేయటం, దీని ద్వారా ఏ వార్తలు పక్కకి గెంటేస్తున్నారు వీళ్ళు ప్రజల దృష్టికి రాకుండా అనే దాని మీద ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం అయితే బలంగా. ఎందుకు భరద్వాజ్ గారు అంటే ఎంత ఇంపార్టెంట్ డెవలప్మెంట్ మనం అంటే 2 తెలుగు రాష్ట్రాలు మిస్ అయ్యాయి. అంటే ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న న్యూ ఇండస్ట్రియల్ పాలసీ గురించి మాట్లాడారు. 24-25 సంబంధించి అది డిజైన్ చేయాలని చెప్పేసి ఒక రివ్యూ మీటింగ్లో హీ హాస్ డైరెక్టెడ్ ది ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్. దాంట్లో ఆయన నీతి ఆయోగ్ గైడ్లైన్స్ కూడా ఫాలో కండి, నీతి ఆయోగ్ ఫ్రేమ్కి లోబడి ఆ పాలసీ ఉండేలాగా చూసుకోండి, ఆ పాలసీలో భాగంగా ఇండస్ట్రీ ప్రమోషన్ ఎట్లా జరగాలి, వెళ్ళిపోయిన పరిశ్రమలు ఎలా వెనక్కి తెప్పించాలి, దీనికి ఎక్కడైనా ప్రాధాన్యం లభించిందా చెప్పండి. ఎక్కడా డిస్కషన్ లేదు, అది ఎక్కడా డిస్కషన్ లేదు. టోటల్గా వేణుస్వామి మీద కేంద్రీకరణ. ఎక్కడైనా అవకాశం దొరికితే దువ్వాడ ఎపిసోడ్ తప్ప ఆయన ఎంతవరకు దువ్వాడు. ఆయన ఆ ఎపిసోడ్లో భాగంగా ఈ గ్యాస్కు సంబంధించి, అలాగే పెట్రోల్కు సంబంధించి, ఆవిడ పెట్రోల్ బంక్కు సంబంధించినటువంటి వివాదం, ఈ హెచ్పి దీనిలో ఆవిడకు ఒక బంక్ కేటాయింపు జరిగింది, అది అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. కానీ అలా ఎలా జరుగుతుంది
ఇప్పటికీ ఆవిడ పేరుతోనే ఉండాలి కదా, తిరిగి మీరు అది వెనక్కి ఇచ్చేయండి అన్న టోన్లో ఈయన బెదిరించటం, లేదు అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము చేయగలిగింది ఏమీ లేదు, మీరు ఎంత అరిచినా కానీ మేము చేయగలిగింది లేదు అని ఒక కాన్వర్జేషన్ లీక్ అయిపోయి బయటకు వచ్చి ఆయన అంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు అనేది మీడియాలోకి వచ్చేసి దీని మీద ఒక కథనాన్ని నడిచిపోతోంది. ఇలా వీటి వెనకాల ఈ రిలేషన్స్ వెనకాల ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ని ఎస్టాబ్లిష్ చేయటం మీద ఉన్నటువంటి శ్రద్ధ, ఇతర డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అక్కడ ఏం జరుగుతున్నాయి, కొత్త ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, అలాగే ఈ సూపర్ 6కి సంబంధించినటువంటి అమలు ఇప్పటిదాకా ఏది మొదలవ్వలేదు. కనీసం ఫ్రీ బస్ కూడా ఇప్పటిదాకా మొదలు కాని పరిస్థితి. వీటిని వాళ్ళు నెమ్మదిగా చెప్తున్నారు, వచ్చే నెల చేస్తాము, ఆ పై నెల చేస్తాము అని చెప్పుకుంటూ వెళుతున్నారు. అలాగే బడ్జెట్ కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తో వెళ్ళటం ఏమిటి అని కూడా ఎవరు మాట్లాడలేదు. అది కూడా పక్కకి వెళ్ళిపోయి ఇవే ఆ టైంలో విజయసాయిరెడ్డి ఎపిసోడ్ పట్టుకొచ్చారు. ఇప్పుడు ద్వారంపూడి ఎపిసోడ్, ఇవన్నీ లెట్స్ హోప్ సో అండి. అంటే కనీసం రేపటి నుంచి అయినా సరే ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్స్, తర్వాత ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ వీటి మీద మాట్లాడుకునే దిశగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొంచెం ఆ దిశగా ప్రజలు ఆలోచన ఉంటుంది, అలాగే మీడియా ఆలోచన ఉంటుంది, అండ్ మేధావులు కూడా ఆ దిశగానే చర్చలు నడవాలని కోరుకుంటాను, ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ భరద్వాజ్ గారు.